హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే మేము దసరా సందర్భంగా అయితే ఈ గేమ్ నిర్వచించడం జరిగింది. ఈ గేమ్ పేరు మాత్రం కాల్చెండట అని అంటాం. ఈ గెర దాటికుండా ఇతను లోపలనే కొట్టాలి. ఈ అన్న చూపెట్టడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా కొట్టాలి. అతను క్యాచ్ పెడతా అవుట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నీలపల్లి దసరా సందర్భంగా మేము పాతకాలం చిన్నప్పుడు జ్ఞాపకాలతో ఒక మంచి గేమ్ ఆడుతున్నాము. గేమ్ చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు ఎండ్ వరకు అంత స్కిప్ చేయనట్టు చూడండి. పట్టుకోరా డోల్గా పట్టుకుంటే వదిలేసి సెలబట్ట మీరు కొట్టరా సంకటే ఉన్నారు కదా నా కొడితే ఆడ లాస్ట్ పోతారా దొడ్లో పడుతుంది. చూడడానికి వీడు ఎత్తుకున్నాడు, కానీ దీన్ని కొట్టడం చూస్తే వీడు మాత్రం వెనుకలు కొట్టిండు మామ. ఫోర్త్ ప్లేయర్ కూడా అవుట్ కావడం జరిగింది. పాయింట్ గోపాల్ టీం వాళ్ళకు వచ్చింది. మా ప్లేయర్ మాత్రం వచ్చిండు. మాత్రం దీనికి ముందర కొట్టరు బాబు అంటే వీడు మాత్రం చాలా మంచిగా ఎన్నికలకైతే జాబురి కొట్టిండండి. నెంబర్ 3 ప్లేయర్ కూడా సరిగా ఆడలేదు. సంఘ టీంలో నెక్స్ట్ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ ప్లేయర్ 1 పాయింట్ సాధించడం జరిగింది. సంఘ టీంలో 2 పాయింట్ కూడా సాధించడం జరిగింది. సంఘ టీం 3 పాయింట్స్. సంఘ టీం 4 పాయింట్ కూడా సాధించడం జరిగింది. 5 పాయింట్ సాధించడం జరిగింది. ఇప్పటికి వరకు 5 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ పాయింట్ 6 పాయింట్ కూడా రావడం అద్భుతంగా అవుతుంది. శివన్న 7 పాయింట్ అద్భుతంగా సాధించడం జరిగింది. శివన్న గారు 8వ పాయింట్లో డక్అవుట్ కావడం జరిగింది. నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 2 విష్ణువర్ధన్. ఓకే, సంఘ టీం మరో పాయింట్ 9 పాయింట్లు. సంఘ టీం 10 పాయింట్లు. ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, ఇది కూడా విజయవంతంగా విష్ణు టీంలో 11 పాయింట్ చేయాలి. 12వ పాయింట్ కూడా అద్భుతంగా సాధించడం జరిగింది. మధ్యలో గెర్ర ఉంది. ఆ గెర్ర అవతలకు పోనట్టు ఈత నుంచి కొట్టాల్సి వస్తుంది. గేమ్ అనేది రూల్స్. ఓకే, అవుట్ కావడం జరిగింది విష్ణు. ప్లేయర్ నెంబర్ 3 డక్అవుట్ కావడం జరిగింది. ఇప్పటితో ఈ గేమ్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. ఇందులో సంకటాల టీం 10 పాయింట్లు సాధించారు. గోపాల్ టీం 2. నెక్స్ట్ మొదలవుతుంది గేమ్. గోపాల్ టీం అద్భుతంగా 1 పాయింట్ సాధించడం జరిగింది. మొత్తానికి 3 పాయింట్స్ వచ్చాయి. గోపాల్ అవుట్ కావడం జరిగింది. గోపాల్ టీంలో నెంబర్ 1 ప్లేయర్ అవుట్. నెక్స్ట్ నెంబర్ 2 ప్లేయర్. నెంబర్ 2 ప్లేయర్ కూడా అవుట్ కావడం జరిగింది. నెంబర్ 3 ప్లేయర్ కూడా రన్నింగ్లో ఉన్నారు. నెంబర్ 3 ప్లేయర్ కూడా అవుట్ కావడం జరిగింది. ఇప్పుడు వరకు సాధించిన పాయింట్లు 3 మాత్రమే. ప్లేయర్ నెంబర్ 4 గేమ్ ఆడుతున్నారు. ప్లేయర్ నెంబర్ 5 గోపాల్ టీం. ఆర్గ్యూ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ ఆట ఇప్పటితో సమాప్తమైంది. మళ్ళీ సంకట్ టీం వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి 13 పాయింట్లు వచ్చాయి. ఇందులో మొదటి ప్లేయర్ డక్అవుట్ కావడం జరిగింది సంకట్ టీంలో. నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 2. ఇప్పటి వరకు 14 పాయింట్లు సాధించారు. ఓకే, అవుట్ కావడం జరిగింది సంకట్ విష్ణు. ప్లేయర్ నెంబర్ 3 సంకట్ గోపాల్.
15 పాయింట్స్ ఇప్పటి వరకు వచ్చాయి. 16వ పాయింట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. 16 పాయింట్లు ఇప్పటి వరకు వచ్చాయి. ఇందులో మళ్ళీ అడుగు చేయడం మొదలుపెట్టారు. మధ్యలో గెర్ర ఉంటుందా, గెర్ర దాటితే అవుట్. విష్ణు టీంలో ప్లేయర్ నెంబర్ 3 కూడా అవుట్ కావడం జరిగింది. అరే మామ, వీడు మాత్రం చాలా సూపర్ ప్లేయర్. వీడు మాత్రం కెమెరా కొడితే నేను ఎక్కడ వాళ్ళరా మామ. నెంబర్ 5 ప్లేయర్ ఆడుతున్నాడు. ఈ ప్లేయర్ మరీ అద్భుతంగా ఆడుతున్నాడు. వెనక్కి కొట్టినాడు అంతా. ఇప్పటితో ఫస్ట్ గేమ్ పూర్తయింది. ఇందులో గోపాల్ టీం విన్ అవ్వడం జరిగింది. వీడియోస్ నచ్చినట్టయితే జీపీఎఫ్ అన్ని వీడియోస్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పోతూ పోతూ గంట బెల్లు నొక్కిపోండి.